బ్యాక్ టు మై ఛానల్ మౌనికా టాక్స్. మేము యాదాద్రిలో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత రిటర్న్లో స్వర్ణగిరి ఆలయంకి అయితే వెళ్ళినాం. ఇది తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. ఇక్కడ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఇది సేమ్ యాస్టీస్గా తిరుమలని పోలి ఉంటుందన్నమాట. అక్కడికి ఎవరైతే వెళ్ళలేరో ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు చాలామంది. ఇది మార్నింగ్ 5 నుండి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటాయి దర్శనం టైమింగ్స్. మళ్ళీ 3, 4 నుండి 9 o'clock వరకు ఉంటాయి అన్నమాట. ఇది 7 సంవత్సరాల పాటు నిర్మించబడింది. 2018 నుంచి 2024 వరకు దీని కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. యాదగిరి గుట్టకి చాలా దగ్గరగా ఉంది. ఎవరైతే యాదగిరిని దర్శించుకుంటారో రిటర్న్ బ్యాక్లో ఇట్లా ఈ టెంపుల్కి వెళ్తూ ఉంటారు అనమాట. దర్శనానికి ఏంటంటే ఫ్రీ దర్శనం ఉంటుంది. అదేవిధంగా 50 రూపీస్ ఛార్జెస్ ఉంటుంది. మళ్ళీ బ్రేక్ దర్శనాలు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ జల నారాయణుడి విగ్రహం ఉంటుంది. ప్రపంచంలోనే ఇది 2వది అనమాట. ఇది చాలా ప్రత్యేకమైంది. నాకు అన్నిటికన్నా బాగా అట్రాక్టివ్గా అనిపించింది ఏంటి అంటే నారాయణుడి విగ్రహం. ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపించింది. స్వామివారి పాదాలు, దశావతార మండపాలు, గరుడ, ఆంజనేయ స్వామి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి అన్నమాట. ఇక్కడ గర్భగుడిలో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి విగ్రహం 16 అడుగుల ఎత్తులో ఉంటుంది. 10 minutesలో దర్శనం అయితే మేము ఇక్కడ రిటర్న్ బ్యాక్ వచ్చేసరికి చాలా రష్ అయితే ఎక్కువైపోయింది. మాకైతే దాదాపుగా 1 hour టైం పట్టింది అనమాట. నేను మెన్షన్ చేసేది ఏంటి అంటే మీకు వీకెండ్స్లో మాత్రం వెళ్ళకండి, రష్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. మేము వీకెండ్స్లో వెళ్ళాము, అందుకని మాకు దర్శనానికి చాలా టైం పట్టింది అనమాట. అదేవిధంగా ఈ టెంపుల్స్, ఈ యాదాద్రి కానీ స్వర్ణగిరి టెంపుల్స్ అనేవి నైట్ టైం చాలా కలర్ఫుల్గా అండ్ లైటింగ్స్తో ఉంటాయి కాబట్టి చాలా బాగా కనిపిస్తాయి. డే టైం కన్నా కూడా నాకు నైట్ టైం అయితే ఇష్టం ఈ 2 టెంపుల్స్ విజిట్ చేయడం అనేది. అదేవిధంగా ఈ టెంపుల్స్ని దర్శించుకోవడానికి రోడ్డు మార్గంలో కూడా వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇక్కడ లోపలికి వెళ్ళడానికి అయితే ఆటోలు అవైలబుల్గా ఉంటాయి. టైం టు టైం హైదరాబాద్ నుంచి అయితే బస్సెస్ కూడా అవైలబుల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.